నాకు ఆ రాజకీయ కారణాలు అయి లేవు. మా కుటుంబం మా తాతల దగ్గర నుంచి కూడా అప్పుడు గ్రామాల్లో కూడా అప్పుడు గ్రామాల్లో ఏందంటే బస్సు సర్వీసులు లేనప్పుడు కూడా వీళ్ళు ఎద్దులు పట్టుకొని పోయేవాళ్ళు, ఆవులు, వేప వాళ్ళంతా వచ్చేవాళ్ళు. ఆ దేలాల దగ్గర ఏమన్నా పనుకో ఉన్నా కూడా నాయనా అంటే రెడ్డేరి ఇంటికి పోయిన అన్నం పెడతారు అని చెప్పి పంపించేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే. ఆడ ఉన్న పని లేక ఆడన్నా అయ్యి ఇంటికాడికి పోండి, ఆడికి పోండి అని. మన ఇంటికాడ ఇప్పుడు 6-7 మంది ఉన్నారు ముసలోళ్ళంతా. ఒక ఆమె మొన్న ఈ మధ్యనే చెల్లోపల్లి రాజుల ఒక ఆమె, ఇద్దరు వాళ్ళ చెప్పాలా, ఇద్దరు రాజులు ముసలోళ్ళు పాపం. చూపిస్తాను నీకు, పిలిపిస్తా. ఒకరైతే ఆమె పక్కనే పాపం వాళ్ళు మళ్ళీ వాళ్ళు పిల్లలు బాధపడతారేమో చెప్పకూడదేమో. వాళ్ళలో మాకు చిన్న పిల్లలప్పుడు రాజంపేటలో 2 పోర్షన్లు ఇల్లు ఉండింది వాళ్ళు. నేను చిన్నపిల్లలు ఉండింది. అట్లాంటి వాళ్ళు చేస్తే వాళ్ళు ఆయన చనిపోయి మళ్ళీ వాళ్ళ మనవలకి సాఫ్ట్వేర్ అంతా ఉన్నా కూడా సరిగా చూడక వాళ్ళ పాపం ఎత్తుక్కుంటా మన ఇంటికి వచ్చింది. ఆమె 10 రోజులు తిరిగి రాజంపేటలో ఇంటికి పోయి ఈడికి అన్నీ ఎత్తుక్కుంటూ వచ్చే పాపం ముసలామె ఇన్నే ఉన్నాను మన దగ్గర. ఇంకొక ఆమె వేరే చెప్పారు, చెల్లోపల్లి ఒక రాజుల పాపం ఒక ఆమె ముసలామె 2 కళ్ళు ఒకడు, 2 కళ్ళు బొత్తిగా ఒకడు. ఆమె దేలంగా ఉంటాను వాళ్ళు నాకు వచ్చి చెప్పినారు. నేను పిలుచుకున్నామని నేను పర్సనల్గా మాట్లాడి ఆపరేషన్ చేసి ఒక కన్ను వచ్చింది నాకు. ఇప్పుడు అవపడతా ఈయన మన ఇంటికానే ఉండదు. ఇంకొకడు రాజును ఉన్నాడు, వాడు ఆడ పల్లెలో తిరుగుతూ ఉన్నాడు. అంటే వాళ్ళు అయ్యోళ్ళ ఇంటికాడ పోరా, ఆడ బాగుంటుంది, వస్తుంది, అన్నం పెట్టాలి. అట్లా ఈ చుట్టుపక్కల గ్రామాలలో పంపిస్తారు. ఉన్న వాళ్ళకి బాగలేనప్పుడు అటున్నప్పుడు అడిగి అట్టే కదా. చిన్నప్పటి నుంచి నాకు అదొక అలవాటు. ఇంకోటి అది నేను ఎప్పుడు కూడా నేను అదేదో పబ్లిసిటీ కోసం రాజకీయం కోసం చేసేది కాదు. నేను ఎమ్మెల్యే లేనప్పుడు చేసిన, ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు చేసిన, అవన్నీ అదే ఎలక్షన్ ముందర కాడ చేద్దాం అట్ట కాదు. అదొక నాకు రోజు నేను కనీసం 20-30 మందికి తినండి, నేను పెట్టండి, నేను తిన్నాను. నేను తినే అలవాట్లే నాకు. స్వయంగా నేనే వడ్డీయాలా, నేనే పెట్టాలా, వడ్డించి నేను వడ్డించి పంపించి అందరికి వచ్చిన వాళ్ళందరికీ. ఇంకోటి పొద్దున్నే ఏంటంటే నేను 4కి లేస్తా. 4కి లేచి ఎన్ని తిరిగి చేసి మా ఇంట్లో 6 కల్లా టిఫిన్ రెడీ అవుతుంది. మా వచ్చే పబ్లిక్ పెళ్ళిళ్ళు, ఎందుకంటే మా తాతోళ్ళ కాలం నుంచి కూడా మా పల్లెల్లో ఉన్న పేదోళ్ళు పెళ్లి చేస్తే మేము తాళిబొట్టు తీయించేవాళ్ళం. మా తాత వాళ్ళ నుంచి కూడా తాళిబొట్టు తీయించేవాళ్ళం వాళ్ళకు ఆ పెళ్ళిళ్ళి. ఇప్పుడు ఏం చేసినా అంటే నేను ఇక్కడ గుళ్ళు కట్టా, ఆ రోడ్లో గుళ్ళన్నీ. ఆడ చిన్న కళ్యాణ మంటపం ఒకటి కట్టాం. ఆడేంటంటే ఈ చుట్టుపక్కల కానీ దూరంగా నుంచి కూడా వచ్చాడు. ఎవరు పెళ్లి చేసుకున్నా అంతా ఉచితం, ఫ్రీ పెళ్ళి. ఆడ పెళ్లి చేసుకుంటారు, మన ఇంటికి టిఫిన్ చేస్తారు. ఇప్పుడెప్పుడు మొన్నాడు 7వ తేదీ ఎప్పుడు 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు 7వ తేదీ 2 పెళ్ళిళ్ళు. పొద్దున్నే నేను 4కి లేచి వాళ్ళకి టిఫిన్ చేయించి 6 కల్లా రెడీ చేయిస్తా. పెళ్లి చేసుకొని టిఫిను భోజనం అన్నీ ఇంట్లో పెడతా పోదాం. నాకు ఇల్లు అనేది కూడా నాకేంటంటే ఇది ఒక దేవాలయం మాదిరి. నేనేం సుఖం కోసం అటు ఉపయోగించుకునేదేం లే. ఇదేంటంటే అందరికీ ఇట పెళ్ళిళ్ళు, ఈయనే భోజనాలు చేస్తారు, ఈయనే చేస్తారు. ఇంకేమైనా హెల్త్ క్యాంప్స్ అన్నీ ఈయనే చేస్తారు. అట్లా ఇది ఒక దేవాలయం మాది. ఈ 10 గ్రామాల్లో మాది ఒక పెద్ద కుటుంబం. ఏంటంటే ఒక కుటుంబం అంటే మేమేం వేల కోట్ల డబ్బు ఉండేవాళ్ళం అని కాదు, పెద్ద వ్యవసాయ కుటుంబము. ఈ గ్రామాలన్నీ మాకు అనుకూలంగా ఎప్పుడూ ఒక 10 మందికి అన్నం పెట్టే కుటుంబం. అది పోకుండా పెద్దోళ్ళ నుంచి మనం కూడా పోకుండా ఇప్పుడు ఎవరు పల్లెల్లో ఉండరు, ఇప్పుడంతా టౌన్లు చేస్తారు. అట్లాంటి నేను పల్లెలో వచ్చి ఉండా. ఎవరు కూడా పల్లెలో సుఖాలు. ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో అసెంబ్లీ ఇప్పుడు ఉండేవాడిని. మిగిలినప్పుడు పోతే ఒకరోజే, విజయవాడ పోతే ఒకరోజే. మళ్ళీ నా టైం అంతా రాజంపేట, కేఆర్ పల్లెటూరు, మన రాజంపేట కాన్స్టిట్యున్సీ వరకే నా టైం అంతా. నాకేంటంటే ఎవరున్నా ఒకడు వచ్చి పిలిస్తే, ఇంత దూరం మన ఇంటికి వచ్చి పిలిచినాడే, వాళ్ళకు కూడా ఒక విఐపి అటెండ్ అయితే వాళ్ళ గౌరవం వాళ్ళకు కూడా. మరి నేనేంటంటే పెద్దోళ్ళ పెళ్ళిళ్ళైనా సాలిస్తా, కానీ సన్నోళ్ళ పెళ్ళిళ్ళు ఖచ్చితంగా పోతా. పెద్దోళ్ళైనా నాకు వరుసగా ఎక్కువ ఉన్నప్పుడు ఆ పెద్దోళ్ళే కట్ చేస్తా. ఈ సన్నోళ్ళ పెళ్ళిళ్ళు ఏది మిస్ కాదు, ఖచ్చితంగా అటెండ్ అవుతా. వాళ్ళకి మళ్ళీ ఒక ఫోటో పంపిస్తా. నేను ఫోటో అప్పుడే తీస్తారు, ఆ ఫోటో వాళ్ళకి తయారు చేసి పంపిస్తా ఫ్రేమ్.